హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 52వ భాగం విందాం. అజయుడు తన ఏకాంత మందిరంలో చేరి మంజరి రాకను గురించి కంగారు పడుతూ మతిలేనివాడిలా అటు ఇటు పచార్లు చేయటం మొదలుపెట్టాడు. ఇంకా సందేహం ఎందుకు? మంజరి దండనాయకుడి గురించి అడగటానికే ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది. ఇతరులతో మాట్లాడినట్లు ఆమెతో మాట్లాడకూడదు. ఆమె శంభునాథుని దగ్గరకు పోయి ఆయన ఆదరాన్ని పొంది వచ్చిన దిట్ట. అటువంటి సాహసికురాలతో మెలకువ కలిగి మాట్లాడకపోయినట్లయితే నా పదవికే భంగం కలగవచ్చు. అమరావతికి శాశ్వతంగా ప్రభువును కావలసిన నా భవిష్యత్ పథకము, నా ఆశలు కూలిపోవచ్చు అని అతడు తనలో తాను జరగవలసిన దానిని గురించి తీవ్రాలోచన చేస్తున్న సమయంలో పరిచారకుడు మంజరిని తీసుకువచ్చి హాజరు పెట్టాడు. ప్రభువు సంజ్ఞాభావాన్ని కనిపెట్టి పరిచారకుడు వెళ్ళిపోయాడు. లోపలకు ప్రవేశించిన వెంటనే మంజరి అధికారులకు నమస్కారము అంది. అజయుడు తన లోపలి భావాలన్నింటినీ ముఖంలో కనపడనీయక తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అలా కూర్చో అని ఒక ఆసనాన్ని చూపించాడు. మా లాంటి దాసీ జనాలకి అటువంటి పెద్ద మర్యాదలు అవసరం లేదు. నేనొచ్చింది ఇక్కడ కూర్చోటానికి కూడా కాదు అంది మంజరి. అయితే నీవిక్కడికి వచ్చిన పనేమిటి అని అజయుడు తీక్షణంగానే అడిగాడు. మీరు వీరసింహుని ఎందుకు బంధించారు? నువ్వు ఆ సంగతిని అడగటానికే ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు. అయితే చెప్పండి, అతను చేసిన నేరమేమిటి? నేరముంది కనుకనే శిక్షించాను. ఆ నేరమే ఏమిటని నీకెందుకు చెప్పాలి? నన్ను అడగటానికి నీకేం అధికారం ఉంది? అయితే సరే, నేనిక మీతో మాట్లాడటం చాలా అనవసరం. మీరు చెప్పినంత మాత్రంతో నాకు ఒడ్డుపోయేదేమీ లేదు. నేనేం చేయాలో నాకు తెలుసు, సెలవు అని మంజరి వెనక్కు మళ్ళీ చెరచెరా పోతుంటే అజయుడు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అతను వెంటనే తన ముఖభావాలు మార్చుకొని మంజరి ఆగు అన్నాడు. ఆమె ఆగింది. నీకు కోపం చాలా ఎక్కువ అనుకుంటాను. అధికారుల మీద కోపగించుకోవడానికి నేనెంతటి దాన్ని? కోపం లేకపోతే చాలా సంతోషం. వీరసింహుని గురించి తెలుసుకోవటానికి నీకెందుకంత శ్రమ? శ్రమ కాదు, విధి. మంజరి, నువ్వు చాలా పిచ్చిదానిలా ఉన్నావు. ఆమె బదులు చెప్పకుండా అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అతని తీరు హఠాత్తుగా అలా మారిపోయిందేమిటా అని ఆశ్చర్యపోతూ ఉండగా, నీ ప్రయత్నమంతా నాకు తెలుసు. ప్రాణానికి సహితం తెగించి ఇక్కడి అంతఃపురంలో నుంచి తప్పించుకొని పురుష వేషంతో భోగపురం ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు. వీరసింహుడితో నువ్వు చేసే రహస్య తంత్రాలన్నీ కూడా నాకు తెలిసాయి. అందుకే అతను బంధించబడ్డాడు. అయితే నన్ను కూడా అదే నేరానికి బంధించండి. నేనంతటి మూర్ఖుని కాను. పుష్ప సుకుమారమైన నీ శరీరాన్ని, నీ సౌందర్య సంపదని, నీ యవ్వన భాగ్యాన్ని ఎందుకు వినియోగించుకోవాలో నాకు తెలుసు. నేను చెరసాలలో కాకుండా నా బాహుబంధంలో బంధించుకోవాలని కోరిక. నేను భార్యగా పొందాలనేదే నా ఆశయం. అతను ఇంకా ఏమో అనబోతూ ఉంటే, ఈ మాటలు చెప్పడానికైనా నన్ను వెనక్కి పిలిచింది అని ఆమె ముఖాన్ని జేవురింపజేసుకుంటూ అడిగింది. ఏం, అదేమంత కాని కార్యమా? నేను నీకు తగిన భర్తను కదా? నన్ను వివాహం చేసుకున్నావంటే నాతో పాటు నువ్వు కూడా ఈ అమరావతికి రాణివైతావు. శాశ్వతంగా మనమిక్కడే భోగభాగ్యాలన్నీ అనుభవిస్తాము. లేనిపోని గొడవల్లో జోక్యం కలిగించుకొని అనవసరంగా ప్రమాదాలను ఎందుకు ఎదుర్కోవాలి? నా కోరిక తీర్చు, నాకు రాణివిక. ఆ మాటలు వింటున్న కొద్దీ మంజరికి ఆవేశం ఎక్కువైతోంది. ఛీ నీచుడా, నీ అనవసర ప్రస్తావన కట్టిపెట్టు. నాకింతకు ముందే వివాహమైంది. భోగభాగ్యాలకు ఆశపడి స్వామి ద్రోహం చేసే నీచురాల్ని కాను. నీ మాటలకు ఉబ్బి నా ప్రభువును ఖైదు చేసిన శత్రువుల పక్షం చేరే కృతజ్ఞురాల్ని కాదు. చేతులారా నీకు నువ్వే చెరుపు తెచ్చుకుంటావా? నా అంతటివాడు నిన్ను వివాహం చేసుకోగోరుతుంటే తిరస్కరిస్తావెందుకని? నోరు ముయ్యి. నువ్వెంత చేటు, నీ సిరి సంపదలేపాటివి? నేడు గాకపోతే మరొక నాడైనా మా ప్రభువుకు మేము విముక్తి కలిగించుకుంటాము. మా స్వరాజ్యాన్ని మేము సంపాదించుకుంటాము. మంజరి, నీ తాహతు, నా శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. నేనిక్కడ ప్రభువునై ఉండగా నన్ను ఎదిరించడమో, నా వెనక ఉన్న శంభునాథునిపై తిరుగుబాటు చేయటమో నీ వంటి అబల వల్ల అయ్యే కార్యమేనా? మూర్ఖుడా, మంజరి అంటే అబలగా ఎంచకు. ఒక సామాన్య దాసి అని భావించకు. నువ్వే మంజరిని అబలగా ఎంచి ఆశలకు లొంగుతుందని భావిస్తున్నావో, ఏ మంజరిని ఒక సామాన్య దాసిగా ఊహిస్తున్నావో, ఆ మంజరి వెనక వేలాది ప్రభుభక్తి పరాయణులైన ప్రజలున్నారు. దేశాభిమానం గల పౌరబలాలు ఉన్నాయి.
అందరూ ఏకమైతే నీలాంటి క్షుద్రులు నామరూపాలు లేకుండా క్షణంలో నాశనమవుతారని ఇప్పుడైనా తెలుసుకో. ఆ, ఏమంటున్నావు? నువ్వింతవరకు దండనాయకునితో ఏకమై విద్రోహక చర్యలు జరిగించటమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టి విప్లవం లేవదీస్తున్నావా? మహారాజు బంధవిముక్తి కోసము విప్లవమే కాదు, ప్రళయమే సంభవిస్తుంది. ఆ ప్రజాయత్త ప్రళయాగ్నిలో నీలాంటి వాళ్ళెందరైనా భస్మమవుతారు. మంజరి, ఆగు. ఎవరితో మాట్లాడుతున్నావో కొంచెం గమనించుకో. కొంచెం కాదు, పూర్తిగా గమనించి మాట్లాడుతున్నాను. నువ్వు నాకు ఆశలు గొలిపి వశం చేసుకోలేవు. తమ రాజుకు జరిగిన అపకృతికి ప్రజల్లో అణిగి ఉన్న అగ్నిజ్వాలలు, పరిచారకుల్లో ఇమిడి ఉన్న ఆగ్రహావేశాలు ప్రళయ రూపం దాల్చవలసిన సమయం వచ్చింది. ఆ ప్రళయంలో నీలాంటి స్వార్థపరులు ఎందరు ఆహుతికి కావాలో. అయితే జరగనై ఉన్న ఆ విప్లవానికంతటికీ నువ్వే కారకురాలువన్నమాట. ఆహా, ముమ్మాటికి నేనే. నువ్వు నన్నేమీ చేయలేవు. నీ అధికారము, నీ దురహంకారము మా నైతిక బలం ముందు గడ్డి పోసుకైనా కొరగానివని ఇప్పుడైనా తెలుసుకో. అది మంజరి రక్తం ఉడికెత్తి ఉద్రేకపూరితురాలై మాట్లాడుతూ ఉంటే అజేయుడు పళ్ళు పటపటా కొరుకుతూ, తెలుసుకున్నాను. ఇది నీకంతే సమయం కాకపోతే ఇంతగా తెగించవు అని పట్టలేని ఆవేశంతో మొలనున్న కైజారు నోడబెరికి కనురెప్పపాటులు ఆమె కంఠాన పొడిచాడు. మరి క్షణంలో ఆ ప్రదేశమంతటా రక్తపు కొల్లు, మహాబీభత్సం, తలవని తలంపుగా జరిగిన మహాఘోరం, ఆకస్మికంగా జరిగిన దారుణ హత్య. కాంచనమాల, విష్ణుశర్మలు కోట ప్రవేశం చేయబోతూ ఉండగా కావలివారు నిరోధించారు. అనుమతి లేనిదే కొత్తవారు కోటలోకి అడుగు పెట్టడానికి వల్లగాదని అటకాయించారు. మేము కొత్తవాళ్ళం కాదు, ఈ కోట మాది, నేను ఈ రాజ్యానికి యువరాణిని. మమ్మల్ని అనవసరంగా నిరోధించారంటే మీ తలలు ఎగిరిపోతాయి అంటూ ఖడ్గదారి అయిన కాంచనమాల, ఆమెతో ఉన్న విష్ణుశర్మ తమల్ని నిరోధిస్తున్న కావలివారిని లక్ష్యం చేయక హుటాహుటిన కోట లోపలికి ప్రవేశిస్తుంటే అక్కడున్నవారు కర్తవ్యం తోచక తల్లడిల్లిపోయారు. ఆ వీరనారిని ఎదుర్కొంటే నిజంగానే తమ తలలు ఎగిరిపోతాయని భయపడ్డారు. ఆ తర్వాత కోట లోపలి పరిచారకులతో కొందరు భోగపురం నుంచి వచ్చినవారుగాక అమరావతికి చెందిన పాతవారే కావటం వలన తమ యువరాణి రాకను గమనించి ఆశ్చర్య సంభ్రమాలతో ఆమెకి స్వాగతమియ్యటమే కాక ఆమెను ఎదిరించి చూడాలని చూస్తున్న ఇతర భట పరిచారకులను వారించారు. ముందుగా మంజరీని కలుసుకోవాలని కాంచనమాల ఉద్దేశం. అందువలన ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా విష్ణుశర్మ సహితంగా చెరచెరా పోయి రాణివాసం ప్రవేశించింది. అక్కడ ఆమె కనిపించకపోవటం వలన అన్ని మందిరాలు గాలిస్తూ అగుపించిన వారందరినీ అడగ్గా కొందరు అజేయుని ఏకాంత మందిరం వైపు వెళ్ళిందని సంజ్ఞలు చేశారు. కాంచనమాల, విష్ణుశర్మలటు మళ్ళీ ఆ మందిరంలోకి చొచ్చుకుని పోతూ ఉండగా రక్తంతో తడిసిన చేతులతో అజేయుడు కంగారుగా యువతలకు పరిగెత్తుకుని రావటాన్ని వారు గమనించారు. భయ విభ్రాంతులై తమ కరవాలాల్ని అతనికి అడ్డంగా పెట్టి నిరోధించారు. అజేయుడు కంపించే గొంతుతో, ఎవరు మీరు? నా ఏకాంత మందిరంలోకి ప్రవేశించడానికి మీకెవరిచ్చారు అధికారము అని గంభీరంగా గర్జించాడు. మేమే అధికారులమై ఉంటే మాకు అధికారం ఇచ్చేవాడెవడి ఈ రాజ్యంలో అని కాంచనమాల తీక్షణంగా అడిగింది. అసలు నువ్వెవడివి? ఆ చేతుల నిండా రక్తమేమిటి? ఎవరిని హత్య చేశావు అని విష్ణుశర్మ మరింత కోపంగా అడిగాడు. మీకు జవాబులు చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఈ నగరానికి, ఈ రాజ్యానికి, ఈ కోటకి శంభునాథుడి చేత నియమించబడ్డ ప్రభువుని నేనే. మీరు ముందర నా మార్గానికి అడ్డం లేవండి. ఓ తప్పుకోండి అని అజేయుడు, ఓరే ద్వారపాలకులు ఎవరెక్కడా అని పిలిచాడు. కానీ ఎవరూ పలకలేదు. ప్రమాద పరిస్థితుల్లో సైనికులకు గుర్తుగా మోగించబడే గంటను మోగించాడు. అయినా ఎవరూ రాలేదు. నేనీ సర్వరాజ్యానికి యువరాణినై శాసిస్తున్నాను. నువ్వు అడుగు కదపటానికి వల్ల కాదు. ఆ, యువరాణి కాంచనమాల? అవును, నేనే. నువ్వు చేసిన ఈ దారుణమేమిటి? త్వరగా చెప్పు అని కాంచనమాల కళ్ళెర చేస్తూ అడుగుతుంటే అజేయుడికి ప్రాణాలు మీదున ఎగిరిపోతున్నట్లయింది. సరిగ్గా ఆ సమయానికే ఆమె అక్కడికి ఎలా రాగలిగింది అని అతడు తెల్లబోతున్నాడు. అతనికి నోట వెంట మాట రావటం లేదు. ముఖము రక్తహీనమై వెలవెలబోతుంది. నడు, వెనక్కి నడు. నువ్విప్పుడు ఈ మందిరంలో జరిగించిన ఘోరమేమిటో చూడాలి అని విష్ణుశర్మ తన కత్తిని అతనికి కంఠానికి ఒకవైపున గురిపెట్టగా కాంచనమాల అదే ప్రకారము తన ఖడ్గాన్ని ఇంకొక వైపున పెట్టింది. అజయుడా 2 ఖడ్గాల నడుమ నిస్సహాయుడిగా ఉండి,
వారు చెప్పిన ప్రకారము అడుగులు వెనక్కి వేస్తూ నడిచాడు. అందరూ అతను వెలుపలికి వచ్చిన మందిర భాగంలోకి చేరారు. కళ్ళు చెదిరిపోయే రక్త ప్రవాహంలో తేలియాడుతున్న మంజరి శరీరం. ఆ మంజరి, ఓరి హంతకుడా, ఇది నువ్వు చేసిన పనేనా అంటూ కాంచనమాల ఒక్క గంతులో పోయి మంజరిని లేవనెత్తింది. ఆ సమయంలో అజయుడు పారిపోకుండా విష్ణుశర్మ అతన్ని తన కరవాలంతోనే పట్టి ఉంచాడు. మీరు త్వరగా రండి, మంజరి కంఠంలో ఇంకా ఊపిరి ఆడుతున్నట్లుంది అని కాంచనమాల కంపిత కంఠంతో హెచ్చరించగా విష్ణుశర్మ త్వరగా అక్కడికి కొన్ని సాధనాలతో అజయుణ్ణి బంధించి పడేసి మంజరి దగ్గరికి వెళ్ళాడు. ఆమె స్థితిని గమనించాడు. అవును, కొన ఊపిరి ఉంది అన్నాడు. అయ్యయ్యో, నా మంజరి, నా ప్రాణసఖి, నా కోసమే ఇటువంటి దారుణ హత్యకు గురి అయి ఉంటుంది. ఈమె బ్రతకపోతే నేను బ్రతికి ఏం ప్రయోజనము అని కాంచనమాల సంతత ధారాపాతంగా కారే కన్నీళ్లతో విలపిస్తుంటే, అధైర్యపడకు, శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేద్దాము అంటూ విష్ణుశర్మ కాంచనమాల సహాయంతో మంజరి శరీరాన్ని ఆ మందిరంలో నుంచి మరొక మందిరంలోకి చేర్చి అజేయుడు కట్టిపడవేయునున్న మందిర ద్వారాల్ని బంధించి వచ్చి మంజరిని ప్రాణాపాయాల నుంచి తప్పించటానికి తనకు తెలిసిన చికిత్సలన్నింటినీ అతి శ్రద్ధగా చేయటం మొదలుపెట్టాడు. నేను ఈమె దగ్గరుంటాను, నువ్వు పోయి కోటలో ఇంకా ఎటువంటి ఘోర కృత్యాలు జరిగాయో పోయి తెలుసుకునిరా అని విష్ణుశర్మ కాంచనమాలతో అనగా, మంజరిని ఈ స్థితిలో వదిలి వెళ్ళటానికి నా కాళ్ళు ఆడటం లేదు. ఇది నా ప్రాణంలోని ప్రాణం. ఖైదీలో ఉన్న మా నాన్నగారికి నా లేఖను అందజేయమని నేనప్పుడు దీనినే పంపాను. నాకు ఇటువంటి విశ్వాసపాత్రురాలైన సఖి జన్మజన్మలకి దొరకదు. నిజమే, నువ్విక్కడ ఉండి చేయవలసిందేమీ లేదు. నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నిస్తున్నానుగా. ఇంతకంటే ఎక్కువ ఘోరాలు ఇంకా ఏమి జరిగాయో. మా దండనాయకుడు ఏమైనాడో అదే, ఆ వివరాలు తెలుసుకునిరా అని విష్ణుశర్మ హెచ్చరించగా కాంచనమాల ఆ మందిరంలో నుంచి యువతలకు వచ్చింది. అమరేంద్రుడికి విశ్వాసపాత్రులైన వారనేకులు అజేయుడు కొలువులో ఉన్నారు. వారందరూ కాంచనమాల రాకను తెలుసుకొనగానే అప్పటికప్పుడు ఒకరికొకరు వార్తలు అందించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. సైనికులు, భటులు, సర్వ పరివార జనములు తమ యువరానికి సహకరించడానికే ఏక నిర్ణయానికి వచ్చారు. కాంచనమాల ఒక్కొక్కరిని కలుసుకుంటూ వారి నిశ్చయాన్ని తెలుసుకొని అపరిమిత ఆనంద భరితిరాలైంది. అజేయుడు దండనాయకుడు వీరసింహుణ్ణి బంధించిన విషయం కూడా అక్కడి వారు తమ యువరానికి చెప్పారు. వారే ఆమెను తక్షణము అతడున్న కారాగారానికి తీసుకుని పోయారు. కారాగృహాధికారులలో కొందరు భోగపురం నుంచి శంభునాథుని పంపున వచ్చిన పదవుల్లో ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో పాత ఉద్యోగులు ఉండటం వలన అజేయుడు యువరాణిచే బంధితుడై ఉన్నాడని తెలుసుకోవటం వలన తమ తిరుగుబాటు పనిచేయదని అర్థం చేసుకొని అక్కడ ఉన్నవారితో తాము కూడా ఏకీభవించారు. అందువలన దండనాయకుడిని విడుదల చేయించటానికి ఆమెకు ఎక్కువ శ్రమ కలగలేదు. విముక్తుడైన వీరసింహుడు తమ యువరాణి కాంచనమాలను తిలకించి పట్టలేని సంతోషంతో, తిరిగి ఎంతకాలానికి నిన్ను చూడగలిగానమ్మా. నువ్వు వచ్చేటప్పటికి మహారాజులు నిన్ను చూడలేని దుస్థితిలో పరరాజుల బందీగా ఉండటం ఎంత దురదృష్టమో అన్నాడు. ఎంతటి వారైనా కాలానికి కట్టుబడవలసిందే గదా. ఇంతకాలము మా దినాలు బాగుండకపోబట్టి నేను దుర్మార్గుల చేత చెరబట్టడము, మా తండ్రి గారు సర్వరాజ్య సంపదలు కోల్పోయి శత్రురాజులకు చిక్కడము జరిగాయి. ఇంతవరకు అమరావతిని కమ్మిన కారు మబ్బులు విడిపోయే సమయం వచ్చింది. మా కష్టాలకి ఎక్కువ కాలము ఉండవు. తదాస్తు, అందుకు భగవంతుడు సాయపడుగాక. నేను పంపిన లేఖ మా తండ్రి గారికి అందజేయబడిందా? మంజరి ఎన్నెన్నో కష్టాలకు వచ్చుకొని పురుషవేషంతో భోగపురాన్ని చేరి ఆ లేఖని ఖైదీలో ఉన్న మహారాజులకు అందజేయగలిగింది. మంజరి నాకు ప్రాణంలోని ప్రాణం. దానికిప్పుడు జరిగిన ప్రమాదం తెలుసా? మంజరిక ఏమైంది? అజయుడట, వాడు దాన్ని హత్య చేశాడు. హత్య? మంజరినా? అవును వీరసింహ, వాడటువంటి ఘోరం ఎందుకు చేశాడో తెలీదు. నేను నా ప్రాణపతి కావలసి ఉన్న విష్ణుశర్మ అనే యువకునితో కోటలోకి అడుగుపెట్టగానే గమనించిన ఘోర దృశ్యమిది. అజయుడ దారుణం జరిగించి రక్తమయ హస్తాలతో పారిపోతుంటే అదే సమయంలో మేమక్కడకు ప్రవేశించడం జరిగింది. పాపం బద్దలైంది. వాడేమైనాడు? మంజరికి ఎలా ఉందమ్మా? వాణ్ణి బంధించాము. నా భర్త వైద్య మంత్రాది సకల శాస్త్ర విశారదుడు కాబట్టి మంజరి బ్రతకడం కోసము తన సర్వశక్తులు వినియోగిస్తున్నాడు.
ఈలోపుగా కోట యొక్క ఇతర విషయాలు తెలుసుకోవాలని నేనొచ్చాను. అజయుడే నిన్ను బంధించాడని తెలియటం వలన వెంటనే ఇక్కడికొచ్చి నిన్ను విడిపించాను. ఇక్కడి సైనికులు, ఇతర ఉద్యోగులు నాకు సహకరిస్తున్నారు. ఎందుకు సహకరించరమ్మా? ఎక్కువ మంది మన పాతవారే. మంజరీను, నేనును తమపై కుట్రలు పన్నుతున్నామని అజయుడు ముందుగా నన్ను బందీగా చేశాడు. ఆ తర్వాత మంజరీని అటువంటి దారుణానికి గురిచేశాడు కాబోలు. అయితే అమ్మా, మంజరీ విషయంలో ఏమైనా కొంచెం ఆశ ఉందా? అదే చెప్పలేకుండా ఉన్నాను. అదృష్టం ఎలా ఉంటుందో. ఈ పాటికి కొంత మార్పు జరిగి ఉంటుంది. పోయి చూద్దాం తల్లి. ఆమె స్థితిని తెలుసుకునే వరకు నా మనసు ఉండబట్టదు. ఇక్కడ ఇతర తొందరలేమీ ఉండవు కదా. నేను కూడా విముక్తుడయ్యాను కదా. ఇక ఎటువంటి తొందరలు ఉండవు అని దండనాయకుడు వీరసింహుడు ధైర్యంగా చెప్పిన మీదట కాంచనమాల అతనితో విష్ణుశర్మ మంజరికి చికిత్సలు జరిపిస్తున్న మందిరానికి బయలుదేరింది. విష్ణుశర్మ మంజరి గాయానికి మంత్రమే వేశాడో మందే వేశాడో తెలియదు కానీ కాంచనమాల దండనాయకులు అక్కడికి ప్రవేశించేటప్పటికీ మంజరి కళ్ళు విప్పి తన చుట్టూ ఉన్న వారి వైపు వింతగా చూస్తూ ఉంది. కాంచనమాల ఆశ్చర్య సంభ్రమాలతో ఆమె పాన్పు చేరి నెజ్జెలు కురులు సవరిస్తూ మంజరి అంటే, కాంచన, నిజంగానా అంది మంజరి. అవును మంజరి, నేనే వచ్చాను. నీకెలా ఉంది? దండనాయకుడు కూడా ఖైదీలోరించి, నాకిదంతా కలా? కల కాదే, నిజంగానే. నువ్వు కంగారు పడకు. కాంచనమాల అనగా ఈమెకు కొంచెంసేపు ఉద్రేకం కలగకుండా ఉండాలి. విశ్రాంతి కొంత శక్తినిస్తుంది అంటున్న విష్ణుశర్మ వైపు మంజరి వింతగా చూస్తూ, మా యువరాణితో నేను మాట్లాడకుండా మధ్యలో మీరెవరు అంది. వారేనే, నన్ను చెరలో నుంచి విడిపించిన వారు, నీకు ప్రాణదానం చేసిన వారు అని కాంచనమాల అంటూ ఉండగా, నిన్ను పెళ్లాడబోతున్న వారు కూడానా అంది మంజరి. ఆ మాటకందరూ నవ్వారు. మంజరి దేని గురించో జ్ఞాపకం చేసుకుంటోంది. కొద్ది క్షణాలు దాటిన తర్వాత, ఈయన్ని ఎప్పుడో ఎక్కడో చూశాను, మన అంతఃపుర ఉద్యానవనంలో అంది. నీకంతా జ్ఞాపకం ఉందిలే. ఆ తర్వాత చిలుకగా, ఓ, నేను నీకోసం పెట్టిన పళ్ళు ఎంగిలి చేసి నీ చేత చివాట్లు పెట్టించారు. అవునవును, ఆయనే ఈయన. నువ్వు కొంచెంసేపు కళ్ళు మూసుకొని పడుకుంటావా? ఎందుకని? ఇప్పుడు నాకేమొచ్చింది అంటూ మంజరి తన కంఠం దగ్గర గాయానికి కట్టబడి ఉన్న కట్టును చేతులతో తడిమి చూసుకుంటూ, అజయుడు ఎంత పని చేశాడు? నన్ను కైజారుతో పొడిచాడు, పారిపోయాడా అని మంజరి జరిగిన దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని అడిగింది. ఇక వాడెక్కడికి పారిపోతాడులే, వాడిని మేము బంధించి ఉంచాము అని కాంచనమాల బదులు చెప్పింది. అమరావతికి తాను ప్రభు అవుతాడట. శంభునాథుడే రాజ్యాన్ని తనకు శాశ్వతంగా ఇచ్చేస్తాడట. ఇయ్యటానికి ఆయన ఎవరు, పుచ్చుకోవటానికి ఈయన ఎవరు? అమరేంద్రుడు చెరలో ఉన్న అమరావతి యువరాణి ఇంకా చచ్చిపోలేదు అంటూ కాంచనమాల పట్టలేని ఉద్రేకంతో మొలనున్న కత్తిని దూసింది. అక్కడి దండనాయకులాదులందరూ అదే ప్రకారంగా ఖడ్గాల్నెత్తి అమరావతికి జై, యువరాణికి జై అని కోలాహల ధ్వనులు చేస్తుండగా విని మరికొందరు సైనిక భటాదులు అక్కడికి చేరారు. కాంచనమాల అందరూ వినేలాగా ఉచ్చస్వరంతో, మీ స్వదేశం పైన మీకుండే భక్తి శ్రద్ధల్ని, మీ ప్రభువుపై మీకుండే విశ్వాసాన్ని ప్రకటించవలసిన సమయం వచ్చింది. మనమందరము ప్రాణాలపై ఆశలు వదులుకొని యుద్ధ సన్నద్ధులం కావాలి. మహారాజుల ముక్తికి ఏకగ్రీవంగా పాటుపడాలి అని హెచ్చరించింది. అందుకు మేమందరము నడుములు బిగించి సంసిద్ధంగానే ఉన్నాము. యువరాణి ఆజ్ఞల కోసమే ఎదురు చూస్తున్నాము అని అక్కడి వారందరూ ఏకకంఠంతో అన్నారు. అప్పుడు విష్ణుశర్మ ఉద్రేకపూరితులై ఉన్న అక్కడి వారి వాక్యాలని ఆలకించి, మున్ముందుగానే శంభునాథునిపై యుద్ధాన్ని ప్రకటించడము అంత సమంజసం కాదు. అమరేంద్రుణ్ణి బందీగా తమ నగరానికి కొనిపోవటానికి గల కారణాన్ని అడుగుతూ ఆ మహారాజుని తక్షణం విడుదల చేయించవలసిందని, అలా జరగనప్పుడు మనం యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని భోగపురాధీశ్వరునికి ఒక రాయబారాన్ని పంపటం మంచిది. ఆయన మన కోరిక ప్రకారము మన ప్రభువుని విడుదల చేయ నిరాకరించినప్పుడు యుద్ధం ఎలాగూ ఉంది అని హితవు చెప్పాడు. కాంచనమాలకే కాక అక్కడున్న వారందరికీ కూడా విష్ణుశర్మ మాటలు నచ్చాయి. యుద్ధం అవసరం లేకుండానే అమరేంద్రుడు బంధ విముక్తుడు కాగల అవకాశాన్ని ముందుగా రాయబారం ద్వారా ప్రయత్నం చేయటము ఉచితంగానే ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అప్పుడు ఆ కార్యభారము సమర్థుడైన దండనాయకుని పైన పెట్టబడింది.
కాంచనమాల అప్పటికప్పుడు విష్ణు శర్మ చెప్పిన ప్రకారము అజేయుడు చేసిన దారుణ చర్యను గురించి, అందుకు తాము అతన్ని ఖైదు చేసిన సంగతిని గురించి కూడా ఉదహరిస్తూ ఒక రాయబార పత్రాన్ని లిఖించి దానిని వీరసింహుడికి ఇచ్చి చెప్పవలసిన ఇతర సంగతులను కూడా కొన్నింటిని చెప్పి భోగపురానికి ప్రయాణం చేయించి పంపించి వారికి మరొక ముఖ్య కార్యం తోచిన తర్వాత కాంచనమాల, విష్ణుశర్మ, దండనాయకాదులు మంజరీని విశ్రాంతి తీసుకోవలసిందని చెప్పి తామందరూనూ అజేయుడిని బంధించబడి ఉన్న మందిరానికి బయలుదేరారు. దండనాయకుడైన వీరసింహుణ్ణి చూడగానే అజేయుడు తెల్లబోయాడు. యువరాణిని చూడటంతోనే అక్కడి ఉద్యోగులు, సైనికులాది సర్వాధికారులు ఆమె వసులైనారని అర్థం చేసుకున్నాడు. అంతేకాక తన వారు సైతము శత్రువులకు వశం కావటానికి కారణము వారి నిస్సహాయ స్థితి అని ఊహించాడు. కాంచనమాల అతన్ని చూసి, నీవిక్కడి నుంచి హంతకుల కోసం ఏర్పడ్డ కారాగార గృహానికి కొనుపోబడుతున్నావు. ఆ లోపుగా నువ్వు మాకు ధనాగారాన్ని, ఆయుధశాలని వశం చేయవలసి ఉంది. వాటి బీగాలు మాకు అందజేయాలి. ఆ పని సక్రమంగా చేస్తావా మంచిది, లేకున్నా మా వాటిని మేము వశం చేసుకోగలము అంది. ఈ సమాచారాన్నంతటినీ ముందుగా మా ప్రభువు శంభునాథుడికి తెలియజేయవలసి ఉంటుంది అన్నాడు అజేయుడు. ఆ కష్టమంతా నీకు అనవసరం. ఈ దినమే మా దండనాయకుడు భోగపురం పోనై ఉన్నాడు. ఇక్కడి వివరాలన్నీ అతని వలన మీ ప్రభువుకు తెలియజేయబడతాయి. నువ్వు అధిక ప్రసంగం చేయకుండా మేము చెప్పినట్లు చేస్తావా అని కాంచనమాల అతనితో తిరిగి తీక్షణంగా అంది. అజేయుడిక విధిలేక ఆమె చెప్పినట్లు చేయటానికి మౌనంతో తన అంగీకారాన్ని సూచించాడు. వెంటనే దండనాయకాదులతో ఆమె అజేయుణ్ణి వెంటబెట్టుకుని పోయి ధనాగార, ఆయుధశాలాది ముఖ్య మందిరాల బీగాలనన్నింటినీ అజేయుని ఆధీనంలో నుంచి తానందుకున్నది. అటు తర్వాత అజేయుడు నియమిత కారాగారంలో బంధితుడు కావటము, దండనాయకుడు భోగపురానికి పయనం కావటము కూడా జరిగాయి. విషకన్య జానపద నవల 52వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.